ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దీనికి మాటలు వింటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. ఈరోజు దీనికి వాగ్దానాన్ని విందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎదుటి వాని మేలు ఓర్చుకోలేని వాడితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. ఎదుటివాని మేలు వారవలేనివాడు అంటే ఎదుటివానికి మేలు జరిగితే చూసి వారవలేని వాడి ఇంట్లో అసలు నువ్వు భోజనం చేయొద్దు అంటున్నాడు. వాడి రుచికరమైన ఆహార పదార్థాలు అసలు నువ్వు ఆశించొద్దు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అని మనం ఒక మారు ఆలోచన చేస్తే వాడు ఎదుటి వాడిని మేలుని వారవలేకపోతూ ఉన్నాడు. అలాంటి వాడితో కలిసి నువ్వు భోజనం చేయడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడి ఉదయకాల సమయంలో తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఇదిగో ఎదుటివాడిని మేలు, ఇదిగో ఎంత మాత్రము కూడా వారవలేని స్థితిలో ఉంటున్నావా? ఎదుటివాని మేలు ఆశించలేని వాడితో సహాయం చేస్తూ ఉన్నావా? ఇతరులకు మేలు జరిగితే దేవుడు కరుణించాడులే, వానికి మేలు జరిగిందిలే, దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఎదుటివాడు దీవించబడితే వారవలేకపోతున్నారు, ఎదుటివాడు గొప్ప స్థితిలో ఉంటే వారవలేకపోతున్నాడు, పక్కింటి వాడు ఏదైనా ఒక గొప్ప స్థితిలో ఉంటే ఎంత మాత్రం కూడా వారవలేకపోతున్నారు. ఈ రోజుల్లో కన్నా తల్లిదండ్రులే కానీ, కట్టుకున్న వాళ్ళే కానీ, అంతేకాకుండా సొంత తోబుట్టువులే కానీ ఈరోజు వారవలేని స్థితిలో ఉంటున్నారు. ఒక మారు మనం ఆలోచించాలి. దేనికి వాక్యం చెప్తున్న మాట, ఎదుటి వాని మేలు చూసి వారవలేని వారితో నువ్వు భోజనం కూడా చేయొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళతో నువ్వు కలిసి భోజనం చేస్తే, వారితో కలిసి నువ్వు సహవాసం చేస్తే, వారితో కలిసి జీవిస్తే నీ గుణం కూడా ఆ రీతిగా మార్చబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎదుటివాడి మేలు చూసి సంతోషపడాలి కానీ ఎదుటివాడి మేలు చూసి ఏడ్చేవాడిగా నువ్వు ఉండొద్దు అని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఎదుటివాడిని మేలు చూసి వరవలేకపోతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాడి ఇంట్లో అంటే నీ ఇంట్లో ఇతరులను భోజనం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు ఎదుటి వాడిని చూసి వారవలేని వాడి ఇంట్లో భోజనం చేస్తున్నావా? అలాంటి వారి దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఈరోజు పెడతాడు, పెట్టి మరలా నిన్ను అనడానికి అవకాశం ఉందని కింద వచనాల్లో రాబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మారు ఆలోచించండి. ఎదుటి వాడికి మేలు వారవలేని వాడితో మీరు సహవాసం చేయొద్దు. క్రైస్తవుడు అనగా, దేవుని బిడ్డలు అనగా, ఈ భూమి మీద ఎవరైనా కానీ దేవుని యొక్క పోలికలో పుట్టిన వారైతే ఇతరుల యొక్క మేలే కోరుకోవాలి కానీ మీరు కీడు కోరుకోకూడదు. అదే రీతిగా మేలు జరగాలని ఆశపడాలి కానీ వారి మీద ఎంత మాత్రం కూడా వారవలేని బుద్ధి మీలో ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. పక్కనోడు ఇల్లు కట్టుకుంటే వారవలేవు, పక్కనోడు కారు కొనుక్కుంటే వారవలేవు, పక్కనోడు ఏదైనా నీకు లేని వస్తువు ఏదైనా వాడి ఇంట్లో ఉందంటే నువ్వు వారవలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు ఆశీర్వదించబడలేవు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు అలాంటి వాడి ఇంట్లో భోజనం కూడా చేయొద్దని చెప్తున్నాడు. కనుక ఒక మారు ఆలోచించండి. ఎదుటివాడిని చూసి వారవలేని స్థితిలో నువ్వే ఉంటే నీ గుణాన్ని మార్చుకో. ఒకవేళ ఎదుటివాడిని చూసి వారవలేని వాడి ఇంట్లో నువ్వు భోజనం చేస్తూ వాడితో సహవాసం చేస్తే ఆ సహవాసాన్ని విడిచిపెట్టు. ఉదయకాల సమయంలో నువ్వు దీవించబడాలంటే ఈ పని నువ్వు చేయి. తప్పక దేవుడిని నూతనమైన స్థితికి మారుస్తాడు. ఒక మారు ఆలోచించు, అర్థం చేసుకో. అలాంటి వాడితో నువ్వు సహవాసం చేస్తే అది నీకు నష్టాన్ని తెస్తుంది కానీ మేలునైతే తీసుకురాదు. అందుకే అంటున్నాడు, ఎదుటి వాడిని చూసి వాడి కలిగే మేలును చూసి, వాడి కలిగే ఆశీర్వాదాన్ని చూసి నువ్వు సంతోషపడే గుణం నీలో ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. మంచిది. మీరందరూ ప్రార్థనలోకి పోంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమేనైనా అయ్యా, ఈరోజు నేను ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎదుటివాడిని మేలు చూసి వారవలేని వాడి ఇంట్లో భోజనం కూడా చేద్దాం మీరు చెప్తున్నారు. ఒకవేళ ఈ మాటలు ఎదుటివాడిని మేలు చూసి వారవలేని వాళ్ళే చూస్తున్నారేమో, ఒకవేళ వాళ్ళ బుద్ధి మార్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ దినమున మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఒకవేళ అలాంటి వారితో సహవాసం చేస్తున్నారేమో, వారి సహవాసాన్ని తుడిచిపెట్టుకోవడానికి సహాయం దయచేయండి. మంచివారితో సహవాసం చేయడానికి, మంచివారితో ఫ్రెండ్షిప్ చేయడానికి అయా నీ బిడ్డలకు సహాయం దయచేయండి. బలపరిచి స్థిరపరచండి, మేలుతో నింపండి ప్రభా. మీకు వందనాలు. ఈ మాటల ద్వారా నీ బిడ్డలు బలపరిచారు, అందుని బట్టి వేలాది స్తోత్రం. వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులని చక్కదిద్దండి. ఎదుటివానికి ఏ రీతిగా మేలు జరుగుతుందో దేవుడు కూడా నన్ను ఏదో ఒక రోజున ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అని నమ్మడానికి సహాయం దయచేయండి. మీ మీద ఆధారపడడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ మాటలు విని ఎవరైతే విశ్వాసం ఉంచి వారి బుద్ధిని, వారి గుణాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతున్నారో వారి పట్ల ఈ మాటలు నెరవేర్పు జరుగును కాక ప్రభా. మీరు ఎవరి కుటుంబం చుట్టూ కంచివేయమని, మీరు నడిపించి దీవించి ఆస్వాదించమని యేసే నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ మీ ఫోన్స్కి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడానికి ఇష్టపడండి. కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయగలిగితే మీరు 10 మందికి సువార్త ప్రకటించిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, వారిలో కూడా గొప్ప మార్పు తీసుకొస్తాడు. ప్రభు ఈ యొక్క మాటలు దీవించి ఆస్వాదించి మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.